హరి ఓం. ఈరోజు మనము ధర్మగిరి పీఠము అని పేరు కలిగినటువంటి ఒక పుణ్యక్షేత్రమును దర్శిద్దాము. ఇది నంద్యాల జిల్లా బేతంచెర్లకు సమీప గ్రామమైనటువంటి రంగాపురము అనేటువంటి గ్రామమునకు అతి సమీపంలో అంబాపురము అనేటువంటి ఇంకొక గ్రామం ఉన్నది. ఆ అంబాపురమునకి దగ్గరగా ఉన్నటువంటి ఒక చిన్న కొండ పర్వతం మీద వెలిసినటువంటి క్షేత్రమే ఈ శనేశ్వర స్వామి క్షేత్రము. ఈ క్షేత్రమునకు బనగానపల్లె మీదుగా యాగంటి ద్వారా అందమైనటువంటి కొండల నుంచి మనకి దారి ఉంటుంది. అక్కడి నుంచి కూడా ఈ క్షేత్రమునకు చేరుకోవచ్చు. ఈ స్థల వృత్తాంతము శ్రీ 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 ఘనమద్దిలేటి స్వామి చరిత్రలో యాగంటి ఉమామహేశ్వరుల సంవాదములో మనకు కనపడుతుంది. యాగంటి పైన శనేశ్వర స్వామి క్షేత్రం ఉంటుంది. ఆ శనేశ్వర స్వామి క్షేత్రము ఆవతల మీరు ఉండవచ్చు అని యాగంటీశ్వరుడు లక్ష్మీ నరసింహస్వామికి చెప్పినట్లు ఉన్నటువంటి సంభాషణలో ఈ శనేశ్వర స్వామి క్షేత్రము ఒకటి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఆ శనేశ్వర స్వామి క్షేత్రము ఈ క్షేత్రమే కాబోలు. ఈ క్షేత్రంలో ముఖ్యంగా శనేశ్వర స్వామి కొలువై ఉంటారు. సతీ సమేత శ్రీ శనేశ్వర స్వామి, నవగ్రహాలు సతీ సమేతంగా కొలువై ఉంటారు. తర్వాత వీరభద్రుడు, శివుడు, అమ్మవారు, సత్యనారాయణ స్వామి సతీ సమేతంగా కొలువై ఉంటారు. ఆంజనేయ స్వామి, అన్నపూర్ణేశ్వరి, ప్రత్యంగిరాదేవి, వారాహీదేవి, గురుమూర్తి దత్తాత్రేయుల వారు, సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వారు, అలాగే నాగులు కొలువై ఉంటారు. ఇక్కడ ఒక గోశాల కూడా ఉంచి గోసేవ, గో సంరక్షణ కూడా చేయబడుతోంది. ఇక్కడ ముఖ్యంగా శనిగ్రహ దోష పరిహారార్థము, నవగ్రహ దోష పరిహారార్థము చేసేటువంటి పూజలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఎవరికైనా శనిగ్రహ బలం తక్కువగా ఉన్నప్పుడు, అదేవిధంగా శని దోష పరిహారార్థం ఇక్కడ ప్రత్యేక పూజలు ప్రతి శనివారము, తర్వాత శని త్రయోదశి నాడు విరివిగా చేస్తారు. చాలామంది వెళ్ళి వాళ్ళ పూజలు చేసుకొని ఆ కర్మల నుంచి విముక్తి పొందుతూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ విశేషం ఏమిటంటే, మనం ముందుగా మాట్లాడుకున్నట్లు సతీ సమేతంగా నవగ్రహాలు కూడా కొలువై ఉన్నారు. ఏ గ్రహ దోష పరిహారార్థమైనా ఇక్కడ పూజ చేస్తారు. కాబట్టి ఎవరైనా శనిగ్రహ లేదా నవగ్రహ పరిహారార్థము ఏదైనా పూజలు చేసుకోవాలి అని అనుకుంటే ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో చేసుకొని కర్మల నుంచి విముక్తి పొంది సంతోషపడదరని కోరుకుంటున్నాము. ఇప్పుడు మనం ఈ క్షేత్రమును దర్శిద్దాము. చూడండి, ఇదే ఆ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రము. ఇది ఒక చిన్న పర్వతము పైన చాలా అందంగా ఆహ్లాదంగా ఉండేటువంటి ఒక పుణ్యక్షేత్రము. ఇక్కడ చుట్టూ మనకి అన్ని ఊర్లు కనపడుతూ ఉంటాయి. ఎందుకంటే ఇది ఎత్తైన చిన్న పర్వతం మీద ఉన్నది కాబట్టి. ఆ కనిపించేటువంటి మార్గము యాగంటి నుంచి మద్దిలేటి స్వామి వారికి వచ్చేటువంటి మార్గము. ఆ తర్వాత అక్కడ కనపడేటువంటి ఊరు అంబాపురము. ఇదంతా నిర్మాణంలో ఉన్నటువంటి గుడి ప్రాంగణము. చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణము, చాలా అందమైనటువంటి హాయిని గొలిపేటువంటి వాతావరణం ఉంటుంది. ఇక్కడ మనం 360 డిగ్రీలు చూసుకుంటే అంతా కొండలతో చాలా ఆహ్లాదంగా కనపడుతూ ఉంటుంది. చూడడానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ ప్రాంతం అంతా. చూడండి, ఇక్కడ ప్రతి సంవత్సరము ఆరాధనోత్సవాలు కూడా జరుగుతాయి. భజన కార్యక్రమములు, అన్నదాన కార్యక్రమములు కూడా జరుగుతాయి. ఇవే ఆ దేవాలయ సమూహము. ఇక్కడ కొలువైనటువంటి మూర్తులు ఉన్నటువంటి ఈ ఆలయాలు ఇక్కడ మనం చూడవచ్చు. ఇది ఒక సభా ప్రాంగణము
లాగా ఎంతమంది అయినా కూర్చొని భగవంతుని ప్రార్థించుకోవచ్చు. అందరూ కొలువై ఉన్నటువంటి ఒక ఇంద్ర సభలాగా, ఒక దేవతా సభలాగా ఉంటుంది ఈ క్షేత్రము. అదేవిధంగా ఇక్కడి నుంచి మనం వెనుక సైడ్ వెళితే ఇక్కడ మనకు ప్రత్యేకంగా శ్రీ శనీశ్వర స్వాముల వారు కనపడతారు. అదేవిధంగా ఇక్కడ మనకు రావి చెట్టు, వేప చెట్టుతో ఉన్నటువంటి ఒక కట్ట కూడా ఉంటుంది. ఇక్కడ హోమము జరుగుతూ ఉంటుంది ఈ ప్లేస్లో ఎల్లప్పుడూ. ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ మూర్తికే తైలాభిషేకము చేసి శనిగ్రహ దోష పరిహారములు ఎంతోమంది బాధికులు విషమనం పొందుతూ ఉన్నారు. ఇక్కడ వెలిసినటువంటి శ్రీ శనీశ్వర స్వాముల వారు దర్శించుకోండి. ప్రతి శనివారము ఇక్కడ ఈ పూజలు చేయబడును. ఇక్కడ అదేవిధంగా నాగులు కూడా ఉన్నారు. ఏదైనా నాగదోష పరిహారార్థం కూడా ఇక్కడ పూజలు చేసుకొనవచ్చును. వారి కోరికలు తీరినటువంటి వాళ్ళు, నాగదోషము కలిగినటువంటి వాళ్ళు నాగప్రతిష్ఠ కూడా చేయిస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు చూస్తే వెనుక సైడు స్వయంభూగా వెలిసినటువంటి పుట్ట కూడా ఉంది. అది ఒక పవిత్రమైనటువంటి ప్రాంతము. ఆ పుట్ట చుట్టే నాగదోష పరిహారార్థము, తర్వాత ఫలితం పొందినటువంటి వాళ్ళు, మొక్కులు ఉన్నటువంటి వాళ్ళు నాగప్రతిష్ఠ చేయిస్తూ వస్తూ ఉన్నారు అక్కడ. ఇప్పుడు మనము దేవాలయంలోకి పునః ప్రవేశం చేసి ప్రతి ఒక్కరిని చూసి దర్శించుకొని పవిత్రులమవుదాము. మొదటనే శ్రీ విఘ్నేశ్వర స్వాముల వారిని దర్శించి అనుమతి కోరుకొని విఘ్నాలు కలగకుండా ఆశీర్వదించమని అడిగి, ఆ తరువాత శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వాముల వారిని దర్శించుదాము. ఇక్కడ ఉన్నటువంటి ఈ మూర్తులను దర్శించండి. ఆ తర్వాత అదేవిధంగా మనం మళ్ళీ ఈ ఆలయంలోకి వెళితే ఇక్కడ శ్రీ వీరభద్రస్వాముల వారు కొలువై ఉన్నారు. ఈ వీరభద్రస్వాముల వారిని కూడా దర్శించవచ్చును. ఇక్కడ ఇది ఒక చిన్న ఆలయము. చాలా సుందరంగా ఉంటారు ఆ వీరభద్రస్వాముల వారి యొక్క మూర్తి కూడా. ఆ తర్వాత మనము కార్తికేయ, విఘ్నేశ్వర, అంబా సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వాముల వారిని దర్శించుకోవచ్చు. చూడండి, కాశీ విశ్వేశ్వర స్వాముల వారి యొక్క శివలింగం ఇక్కడ. వెనుకనే అన్నపూర్ణేశ్వరి అంబామాత కూడా కొలువై ఉన్నారు. ఇక్కడ శివ అభిషేకములు కూడా మనం చేయించుకొనవచ్చును. చూడండి ఎంత ప్రసన్నవదనంగా శివస్వాముల వారు కొలువై ఉన్నారు. వారికి ఎదురుగానే నందీశ్వరులు, ఇరు పార్శ్వములకు కార్తికేయ, విఘ్నేశ్వర స్వాముల వారి యొక్క మూర్తులు కొలువై ఉన్నారు. అదేవిధంగా ఈ క్షేత్ర ముఖ్య మూర్తి అయినటువంటి సతీ సమేత శ్రీ శనీశ్వర స్వాముల వారి మందిరము ఇది. ఈ మూర్తి చాలా సుందరంగా ఉంటారు. ఈయన మహాబలిపురం నుంచి తీసుకొని రావడం జరిగింది ఈ ప్రతిష్ట కొరకు. పునః ప్రతిష్ట సమయంలో చాలా సుందరంగా ఉంటారు శనీశ్వర స్వాముల వారు. ఆ ఎదుటనే కాకి కూడా మనకు దర్శనమిస్తుంది, ఆయన యొక్క వాహనము. ఈ శనీశ్వర స్వాముల వారిని కూడా మనం దర్శించాము. ఆ తర్వాత పక్కనే సతీ సమేత శ్రీ సత్యనారాయణ స్వామి వారు కూడా కొలువై ఉన్నారు. ఎవరైనా సత్యనారాయణ స్వామి వారి వ్రతము చేయించుకోదలిచితే వాళ్ళు ఇక్కడికి వచ్చి చేసుకొనవచ్చును. చూడండి, ఇక్కడ సత్యనారాయణ స్వాముల వారు సతీ సమేతంగా కొలువుదీరి ఉన్నారు. వీరిని కూడా దర్శించి మనం పుణ్యులం కాగలము. సత్యనారాయణ స్వాముల వారు. ఆ తర్వాత వారి యొక్క పాదములు,
ఇరుపార్శ్వములకు వారి వారి వాహనంబులు కూడా కొలువుదీరి ఉన్నారు గరుత్మంతుడు వారు. తర్వాత ఇక్కడ శ్రీ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వాముల వారు కూడా కొలువుదీరి ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇది చాలా గంభీరంగా ఉన్నటువంటి ఆంజనేయ స్వాముల వారి మూర్తి. ఇక్కడ శనివారము మంగళవారము పూజలు జరుగుతాయి. ఏదైనా పరిహారార్థం ఇక్కడ పూజ చేసుకొనవచ్చును. ఇదంతా ఆ కొండ మీద నుంచి కిందకి చూసేటువంటి ప్రాంతము. ఇక్కడ గురుమూర్తుల వారు దత్తాత్రేయుల వారు కూడా కొలువై ఉన్నారు. ఇది దత్తాత్రేయుని యొక్క మందిరము. ఈ దత్తుని కూడా మనం అదేవిధంగా ఈ క్షేత్రమునకు వెనుక భాగమున ఒక వృత్తాకారంలో ఉన్నటువంటి మందిరములో మనకి కాశీ అన్నపూర్ణేశ్వరి కొలువుదీరి ఉంటారు. వారి ఇరుపార్శ్వములకు వారాహీదేవి ప్రత్యంగిరా మాత కూడా కొలువుదీరి ఉంటారు. వారిని కూడా మనం దర్శించవచ్చును. వీరి ఈ త్రిమాతల యొక్క దర్శనము మన యొక్క పాపములను దగ్ధం చేస్తుంది. మనకున్నటువంటి ఈతి బాధలన్నింటినీ తొలగించి మనకు కావలసినటువంటి సత్ జ్ఞానమును కలిగించేటువంటి ఆహారాన్ని అన్నపూర్ణేశ్వరి ప్రసాదిస్తుంది. ఈ త్రిమాత కొలువుదీరి ఉన్నటువంటి ఈ మందిరముకు చాలా విశేషము ఉంటుంది. ఆ నిర్మాణము, తర్వాత అక్కడ ఉన్నటువంటి శక్తి. మనము అక్కడికి వెళ్ళి కాసేపు ధ్యానంలో కూర్చుంటే మనము ఆ యొక్క శక్తిని అనుభవించవచ్చు. అది దర్శిస్తే మనకే తెలుస్తుంది. ఈ పీఠ నిర్మాణము, తర్వాత పోషకులు, కర్త వారు అక్కడే ఉంటారు. అందరినీ చాలా ప్రేమతో దగ్గరకు తీసుకొని వారు ఆహ్వానిస్తారు. అక్కడ భోజన సదుపాయం కూడా కల్పిస్తారు. వారందరికీ మనం నమస్కారం చేసుకొనవచ్చును.